ప్రైజ్లాడి దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుడి కృప పట్టి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం చెప్పుకుందామండి. కీర్తన 5వ అధ్యాయం 4వ వచనం. నువ్వు దుష్టాత్మ చూసి ఆనందించే దేవుడు కావు, చెడితే నీ వద్దకు చూడట్లేదు మాట. హల్లెలూయా. దేవుడు దుష్టాత్మ చూసి ఆనందించే దేవుడు కాదు, చెడితే ఆయనకి చూడట్లేదు మాట. దేవాదేవుడు పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే ప్రతి మనిషి కూడా చెడుతను విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి, తాగుడు విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టాలి, సమస్య విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు నచ్చదు. ఎందుకంటే దేవాదేవుడు ఏమంటే నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి విధానం, నీ ప్రతి మూర్ఖతనం, నీ ప్రతి ఏమి చేసే అన్నీ కూడా దేవుడికి లెక్కలో ఉంది. జాగ్రత్త సుమా. ఎందుకంటే నువ్వు ప్రతిది కూడా నీ నడక, నీ ఆలోచన దేవుడు చూస్తున్నాడు, ప్రతిది గమనిస్తున్నాడు. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు నరుడివే, కానీ దేవుడు సర్వశక్తిమంతుడి. నువ్వు ఏదో రోజు చనిపోతావు, నీ ఆత్మ మాత్రం దేవుడి రాజ్యంలో ఉంటుంది. ఆ రాజ్యంలో నీ ఆత్మ ఒక తీర్పు రోజు ఉంది. ఎందుకంటే ఆ రోజు నువ్వు నిలబడత తీర్పుల్లోను. నువ్వు భూలోకి వచ్చి నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ ఆలోచిస్తున్నావు, ఎంతమంది హింసపెట్టు, ఎంతమంది పాపం చేస్తావు, దేవుడు సమస్తం చూసే దేవుడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ పాపం విడిచిపెట్టు, నీ ఆలోచన విడిచిపెట్టు, నీవేమేసి అన్ని కూడా సమస్య విడిచిపెట్టు, ఈయనసే దేవుడి దగ్గర రా, మార్గం పొంది దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. లేదంటే దేవత అగ్ని కూడా తోసివేస్తాడు. హల్లెలూయా. ఆ రోజు నా ధనవంతుడు లాజరుని ఇష్టాసారికి భూలోకంలో తిరిగి తిరిగి రోజు నీ అగ్నిలో పడిపోయాడనమాట. అలాగే ఓ రోజు కూడా నువ్వు కూడా చనిపోతావు. చనిపో ముందు నువ్వు కూడా అగ్ని కూడా పడిపోతావు. జాగ్రత్తమ్మా. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవం గల దేవుడు, ప్రాణం ఉన్న దేవుడు. నిలుస్తుమే నీ బతుకు, నీ జీవితం మార్చుకో. ఎందుకంటే సమస్తం ఆయన తెలుసు. ఆకాశం భూమి ఆయన సాక్షులు ఉన్నాయి. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, సమస్తం ఆయన తెలుసు. కాబట్టి హల్లెలూయా. ఈయనస మార్పు ఉంది. ఈయనస నీ బతుకు, నీ జీవితం మార్చుకో. ఈయనస మార్చుకున్న తండ్రి దగ్గర రా. సమస్తం కూడా నీ బతుకు, నీ జీవితం మార్చి వేస్తాడు. హల్లెలూయా. ఈ చిన్న ఒక పరిస్థితి దేవుడు దీవించిన గాక. ఆమేన్.